సునయన ఎలా ఉందట? ఏదో అలాగే ఉంది పంతులు గారు. ఏమిటో నిండుకుండలా ఉండే నీ ఇల్లు చిల్లుకుండలా అయిపోయింది. నీ కష్టాలకి ఆ భగవంతుడు ఎప్పుడు చెల్లిచీటి రాస్తాడో. ఆ అమ్మవారి దయ అంతే. ఏం చేస్తాం పంతులు గారు? చెప్పమ్మా, ఎవరి పేరు మీద పూజ చేయమంటారు? సునైన హాసినిల పేరు మీద చెయ్యండి. ఓ, ఈరోజు వాళ్ళిద్దరిది పుట్టినరోజు కదా? అవును పంతులు గారు. ప్రతిసారి వాళ్ళిద్దరినీ తీసుకునొచ్చి పూజ చేయించేది అమ్మ. ఈసారి వాళ్ళిద్దరూ లేకుండా చేయించాల్సి వస్తుంది. కర్మని ఎవరూ తప్పించలేరమ్మా. శ్రీరామచంద్రమూర్తికే కర్మఫలం అనుభవించక తప్పలేదు. మనమెంత తల్లి? అంతేలేండి. పూజ చేస్తాను తల్లి, ఇలా ఇవ్వండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే. కృష్ణమ్మ, ఇవిగో అక్షింతలు. ఇవి హాసినికి సునయనకి వెయ్యాలి. తీసుకోండమ్మా. అరుంధతి, ఈరోజు హాసిని సునైనల ఇద్దరి పుట్టినరోజు. అయితే నేనేం చేయాలి? గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేయమంటావా? గ్రాండ్ పార్టీలు అవసరం లేదండి. గొప్ప మనసుతో ఆశీర్వదిస్తే చాలు. పంతులు గారు చెప్పింది విన్నావు కదా అరుంధతి? అందుకే అడుగుతున్నాను. ఈ అక్షింతలు తీసుకో. ఇంటికి వెళ్ళాక నీ కోడలి నెత్తి మీద చల్లి నీ మంచి మనసుతో ఆశీర్వదించు చాలు. ఆశీర్వదించాలా? ఏమని ఆశీర్వదించాలి? తను నాకు ఏమవుతుందని ఆశీర్వదించాలి? అరుంధతి, నీ కోడలు, నీ ఒక్కగానొక్క కోడలు, తను కాకపోతే నిన్నింకా అత్తయ్య అని పిలిచే మనిషి లేదు. పిలిపించుకునే అదృష్టం కూడా నీకు లేదు. అందుకే ఉన్న ఒక్కదాన్ని నువ్వు చక్కగా చూసుకుంటే అది కూడా నిన్ను అంతకంటే ఎక్కువ బాగా చూసుకుంటుంది. అవునమ్మా అరుంధతి, మీ ఇంట్లో దీపం పెట్టింది హాసినియే కదా? మీ వంశాన్ని ముందుకు నడిపించాల్సింది ఆ అమ్మాయే కదా? పంతులు గారు, ఆ అమ్మాయే నాకు కోడలని ఇప్పటి వరకు నేను అనుకోలేదు. అవ్వని కోడలికి అక్షింతలు వెయ్యమంటే నేనెలా వేస్తాను? అరుంధతి, ఏంటా మాటలు? కోడలు అనుకోకుండానే హాసినిని ఇంట్లో పెట్టుకున్నావా? నా ఇంట్లో నలుగురు పనివాళ్లున్నారు. వాళ్ళను కూడా ఇంట్లోనే పెట్టుకున్నాను. కానీ వాళ్ళందర్నీ మీ అబ్బాయితో పాటు పడగదిలో ఉండమనట్లేదు కదా.